ఇదిగో భయ్యా పాన్ తినండి. ఇవ్వు ఇవ్వు. నీ పాన్ రుచి ఉంది చూసావు బాయ్. ఒట్టే చెప్తున్నా ఈ రుచి ఇంకే పాన్లో ఉండదు. అక్కడ మరోవైపు సుమిత్ర పొద్దుటి నుంచి రగిలిపోతూ ఉంది. కోడలి ఇంట్లో ఉంటే నాకు కాస్త విశ్రాంతి దొరుకుతుంది, ఆమె రోజు పెరట్లోని చెట్లకు నీళ్లు పోస్తుంది అనుకున్నా. కానీ నా మొక్కలన్నీ ఎంత పలుచుగా ముడుచుకుపోయాయో. కోడలికి అసలు వీటి పట్ల చింతే లేదు. ఇక ఇప్పుడు మొక్కలతో పాటు దాని మొహాన్ని కూడా నేనే నీళ్లు కొట్టి లేపాల్సి ఉంటుంది కాబోలు. అక్కడ కొందరు నిల్చొని ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అరే నువ్వు ఆ కమల కూతురు గురించి విన్నావా? ఎవడి వలలోనో చిక్కుకుందట. నేను మొన్న రాత్రి పక్క గల్లీలో ఆమెని ఎవరో బైక్ మీద దింపుతుంటే చూశాని. పోనీలే మనకెందుకు, తను ఎట్లా చావని. సరే నేను వెళ్తున్నా, బిట్టు వాళ్ళ నాన్న కోసం వంట అయితే చెయ్యాలి కదా, మరి తప్పదుగా. ఇది తుఫాన్ మొహల్ కాలనీ. పేర్లోనే తుఫాన్ ఉంటే ఇంకా అక్కడ ప్రశాంతత ఎలా ఉంటుంది చెప్పండి. ఇక్కడ ఒక్కొక్కరి దగ్గర ఒక్కో భాగవతం నడుస్తూ ఉంటుంది. ఇక మరుసటి రోజు అదే కాలనీలో ఉండే అనిత తన బాల్కనీలోకి వచ్చి జర్రును కాల్జారి పడుతుంది. అరే ఓ ఎమ్మో చంద్ర దేవుడు, అరే ఈ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఇక్కడికి? ఇప్పుడే కదా తుడిచి వెళ్ళాను. అబ్బా. అప్పుడే తన దృష్టి పక్కింటి ట్యాంక్ పై పడుతుంది. దానిలో నుంచి నీళ్లు పోతూ ఉంటాయి. ఆ నీళ్లు కొన్ని వాళ్ళ బాల్కనీలోకి వచ్చి పడ్డాయి. ఆహా అదా విషయం. ఇదంతా బబిత పని. ఎప్పుడైతే నా పక్కింట్లోకి వచ్చి చేరిందో అప్పటి నుంచి నాకు అసలు బతకడమే కష్టంగా మారిపోయింది. ఎంత చెప్పు ఏం అర్థం కాదు. ఈ రోజు చచ్చింది ఇది. దీన్ని వదలని అసలు వదిలే ప్రసక్తే లేదు. అనిత తన పక్కింటికి వెళ్తుంది. బబిత, ఓ బబిత, తెరువు, తలుపు తెరువు. బబిత. బబిత తలుపు తెరుస్తుంది. ఏమైంది? ఎందుకు అలాగా అరుస్తున్నావు? ఏదో వేడి నిప్పులు మింగినట్టు ఇంత గట్టిగా అరుస్తున్నావేంటి? నోరు మూసుకొని చూపించి ఎక్కడది? ఏంటి? ఎవరు? ఏం మాట్లాడుతున్నావు? నిజమే అంటున్నా నేను. పొద్దున్నే మోటార్ ఆన్ చేసి సాయంత్రం దాకా అలాగే ఉంచుతావు. నీ ట్యాంక్ నీళ్లు కారి కారి నా బాల్కనీలోకి వచ్చి పడ్డాయి. వాటిపై కాలేసి నేను కాల్ జారి పడ్డాను. అసలే అతి కష్టం మీద నా నడువు నొప్పి తగ్గింది. మళ్ళీ ఇప్పుడు నీ మూలంగా జారిపడి నా నడువు నొప్పి మొదలైంది. ఈ తుఫాన్ మహల్లో నువ్వు అడుగు పెట్టిన దగ్గర నుంచి అసలు నన్ను సరిగా బతకనివ్వడం లేదు నువ్వు. నా ట్యాంక్ నీళ్లు వాటి ఇష్టం వచ్చినట్టు పోతాయి. నీకేంటి నష్టం? అరే మోటార్ నీళ్లు నీవి నరకానికి పోని, నాకేం సంబంధం లేదు. కానీ నా బాల్కనీలోకి ఎందుకు వస్తున్నాయి? నీ ఇంటి ఓనర్కి చెప్పి ఇల్లు నేను ఖాళీ చేపిస్తాను. వచ్చిందండి వయ్యారి నన్ను గెంటేయటానికి. నేను చూస్తాను ఎవరు నాతో ఇల్లు ఖాళీ చేయిస్తారో. ఏం చేసుకుంటావో చేసుకోపో. ఇదంతా అప్పుడే బయట నిల్చున్న వాళ్ళ భర్తలు వింటూ ఉంటారు. ఈ లేడీస్ కి తగదలు తప్ప వేరే పని ఉండదా? సరిగ్గా చెప్పావు బ్రో నువ్వు. మందేం పోయింది కానీ కొట్టుకొని వాళ్ళని పద మనం వెళ్ళి రాము కొట్లో టీ తాగుదాం. ఇది తుఫాన్ మొహల్ కాలనీ. మరి ఇక్కడ అలాగే ఉంటుంది. జనాలు చిన్న చిన్న వాటికే గొడవ పడుతూ ఉంటారు. ఆహా వదిలేను గాయత్రి, నాకు బాగా తెలుసు. రోజు మడాబాపై నీ బట్టలు పడుతూ ఉంటాయి. వాటిని తీసుకునే వంకతో నా ఇంటికి వస్తావు కదా, అప్పుడే నా ఇంటిపై ఒక్కనేసే అవకాశం నీకు ఉంటుంది కదా బాగా. నువ్వెలా చెప్తున్నావు అంటే నువ్వేదో దేశ ప్రధానమైనట్టు, నాకేదో నీ విషయాలన్నీ తెలుసుకోవడానికి కుతూహలం ఉన్నట్టు. అరే గాలి ఇస్తుంది, గాలిని ఎవరు ఆపగలరు చెప్పు? ఎప్పుడన్నా బట్టలు వచ్చి డాబాపై పడితే ఏం ప్రమాదం వచ్చిందట నీకు? ఏమైందట నీకు? మరీ చోద్యం కాకుంటే. కానీ నువ్వు ఎప్పుడన్నా కాదు, రోజు ఇదే డ్రామా కదా నీది. నువ్వు సరిగా చెప్పావు గీత. అంతకు ముందు మా డాబాపై పడేవి, ఇప్పుడు మీ డాబాపై. నిజంగా ఇవి చాలా తెలివైనది తెలుసా? వచ్చావా పెద్ద? నువ్వేదో పతిట్ అయినట్టు నా ఇంటికి వచ్చి నువ్వు చేసిన చెప్పనా? ఏమీ ఎరగనట్టు చెప్పమాక నాకు. అది నాకు అర్జెంట్ పానుంది, నేను తర్వాత వస్తాను. అగ్నికి ఆజ్యం పోయడానికి వచ్చిన రమ తన పేరు రావడంతోనే అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అక్కడే ఒక ఇంట్లో భార్యాభర్తల గొడవ నడుస్తుంది. అరే ఒక గోల్డ్ చైనే కదా నేను అడిగాను, నేనేదో తాజ్ మహల్ అడిగినట్టు. ఆ పక్కింటి నీలిమ భర్త ప్రతి నెల ఏదో ఒక బంగారం తెచ్చి ఆమెకిస్తూ ఉంటాడు. ఇక మీరు ఉన్నారు. అరే ఆమె భర్త బిజినెస్ మ్యాన్, పెద్ద బట్టల వ్యాపారి. ఆయన బంగారం ఏంటి, అవసరమైతే వజ్రాలు తెస్తాడు. ఇక నేను మామూలు ఉద్యోగస్తుడిని. నేను మా అమ్మ నాన్నలకు అప్పుడే చెప్పాను నాకు సరైన మంచి అబ్బాయిని తెచ్చి పెళ్లి చేయమని. కానీ నన్ను మీగా అంటే కట్టారు. నా కర్మ. ఆ తుఫాన్ మహల్లో అలాగే ఉంటుంది. అలా ఒకరోజు, ఏంటి రేష్మా నన్ను చూసి నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? నా ముఖంలో ఏమన్నా బొమ్మలు ఆడుతున్నాయా? బొమ్మలేమి కాదు, కానీ నీ ముఖం చూస్తేనే నవ్వు వస్తుంది. పైగా నీలాంటి దాని ముఖం చూసే కంటే చెత్త కుప్ప చూస్తే బెటర్ గా అనిపిస్తుంది నాకు. కానీ నా దగ్గర అంత టైం లేదు నీ ముఖం చూసి. నువ్వేదో కరిష్మా కపూర్ అనుకుంటున్నావా? వంకర మొహందారా, నోరు మూసుకొని జాగ్రత్తగా ఉండు, లేదంటే నోరు కుట్టేస్తే అర్థమైందా? దెయ్యానికి పనేముంటుందిగా. నన్ను దెయ్యం అంటావా? ఇప్పుడే చెప్తా నీ పని.
కోమలి రేష్మ జుట్టు పట్టుకొని లాగుతుంటుంది. ఇక రేష్మ కూడా ఆమె జుట్టు గట్టిగా పట్టుకొని లాగుతూ ఉంటుంది. ఇద్దరు ఒకరి జుట్టు ఒకరు పట్టుకొని కొట్టుకుంటూ బయట రోడ్డు వరకు వచ్చేస్తారు. రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అవుతుంది. బండ్లు వెళ్లడానికి చాలా కష్టంగా మారుతుంది. అరే ఎవరన్నా ఈ ఇద్దరు ఆడవాళ్ళని ఆపండి, పూర్తి రోడ్ అంతా జామ్ అయిపోయింది. తగాదాలు వీధిలో పెట్టుకోవాలి, ఇలా రోడ్ల మీద కాదు. అరే లేదు లేదు భయ్యా, ఈ మొహల్లో ఆడవాళ్ళు ఉన్నారే, ఎప్పుడు తగాదాలి వీళ్ళకి. వీళ్ళ మధ్య దూరడం అంటే మనం తిరుగుతున్న చక్రంలో ఏలు పెట్టినట్టే. అలా ఒకరోజు నొప్పి, పొట్టలో చాలా నొప్పిగా ఉంది. నువ్వు బాధపడుకు, నేను త్వరగా వెళ్ళి రిక్షా తెస్తాను, హాస్పిటల్కి వెళ్దాం. అభినవ్ రిక్షా కోసం అంతా వెతుకుతాడు. కానీ ఆ రోజు రిక్షా వాళ్ళు టౌన్ లో స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. అందుకే ఏ రిక్షా వాళ్ళు రావడానికి ఒప్పుకోలేదు. అప్పుడు అక్కడికి రేష్మ భర్త తరుణ్ వస్తాడు. ఏమైంది భయ్యా, ఎందుకు అంత కంగారుగా ఉన్నావు? కోమలి కడుపులో చాలా నొప్పిగా ఉంది, రిక్షా వాళ్ళు ఎవరు రావడం లేదు. నువ్వు కంగారు పడుకు, వదిన్ని తీసుకురా, నేను కారు తీసుకొస్తాను. అభినవ్ కోమలిని తీసుకుని రావడానికి వెళ్తాడు. అక్కడ రేష్మకి ఈ విషయం తెలిసి తను పరిగెట్టుకుంటూ కోమల్ దగ్గరకు వెళ్తుంది. అరే మీ స్థితి చాలా పాడైంది, కానీ మీరు కంగారు పడద్దు, ఆయన బండి తీసుకొస్తున్నారు, మీరు త్వరగా పదండి త్వరగా. వాళ్ళంతా రేష్మను హాస్పిటల్ కు తీసుకెళ్తారు. అక్కడ డాక్టర్ ఆమెకు ఇంజెక్షన్ ఇచ్చి ఆపై మందులు ఇచ్చేసి ఇంటికి పంపిస్తాడు. మీకు చాలా చాలా థ్యాంక్స్. మన మధ్య ఎన్నో తగాదులయ్యాయి, అయినా కూడా మీరు మాకు సాయం చేశారు. అరే అన్నయ్య, 4 గిన్నెలుంటే మోగుతూ ఉంటాయి, అంతేకాని దాని అర్థం ఆపదలో ఆదుకోమని కాదు కదా. అలాగే కష్టకాలంలో అందరికంటే ముందుండేది ఇంటి పక్క వాళ్ళే ఆదుకునేది. నిజంగా సరిగ్గా చెప్పావు రేష్మా, నువ్వు రైట్ రా, హగ్ ఇవ్వు నాకు. ఆ ఇద్దరు అన్ని మర్చిపోయి హగ్ చేసుకుంటారు. ఇదే ప్రతి మొహల్లో ఉండేవారి ప్రేమ. తగాదాలు ఎన్ని పెట్టుకున్నా కూడా ఆపద అప్పుడు వచ్చి ఆదుకునే వాళ్ళే నిజమైన పొరుగువారు. ఇది మన చుట్టూ ఉండే ప్రతి ఒక్కరి గాథ. సేఠ్ ధనరాజ్ మరియు అతని భార్య పెద్ద కూతురైన జాన్వికి 4 సంవత్సరాలు, రెండో కూతురైన సోనియాకి 3 సంవత్సరాలు, మూడవ కూతురు మానసికి 2 సంవత్సరాలు. ఇప్పుడు మళ్ళీ ఆమె గర్భవతి. ఇప్పుడు మాత్రం ఒకేసారి ఆవిడ 2 కవలలకు, నేహ మరియు స్నేహకు జన్మనిచ్చింది. అలాగే కాలం గడిచింది. ఒకరోజు సేఠ్ తన కుల పండితుడిని తన 5 పిల్లల జాతకం చూపించడానికి పిలుస్తాడు. రామ 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 రామ, ఏంటి అతవిది? వీళ్ళ జాతకంలో ఇలా నేను మొదటిసారి చూస్తున్నాను. ఏమైంది పంతులు గారు, అంతా బానే ఉంది కదా? వాళ్ళ జాతకాలేమీ అంత బాగాలేదమ్మా. వారి జాతకాలు ఒకరితో ఒకరికి ముడిపడి ఉన్నాయి. అంటే నాకేం అర్థం కాలేదు. అంటే దాని అర్థం మీ 5 కూతుర్ల పెళ్లి ఒకే మనిషితో అవ్వకపోతే వాళ్ళ ప్రాణాలకి చాలా ముప్పు ఉంది. అందుకే ఈ 5 అక్కచెల్లెలకి ఒకడే భర్త అవుతాడు. ఈ విషయం వినగానే వాళ్ళిద్దరూ అవాక్కయ్యారు. ఇలానే కొంతకాలం గడిచింది. నెమ్మదిగా వాళ్ళందరూ ఎదిగిపోయారు. వాళ్ళ 5 చూస్తే ఒకటే అనిపిస్తుంది, 5 శరీరాలు ఒకే ప్రాణమని. మనీష్ జాహ్నవితో ప్రేమలో పడ్డాడు, మరియు జాహ్నవికి కూడా అతనంటే చాలా చాలా ఇష్టం. ఓ, అది నువ్వేనా? నువ్వు జాహ్నవిని ప్రేమిస్తున్నావా? పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నావా? మా ఇంటి పిల్లని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే ఒక షరతును ఒప్పుకోవాలి. ఆ షరతును నువ్వు ఒప్పుకుంటానంటేనే నేను నీకు జాహ్నవినిచ్చి పెళ్లి చేస్తాను. అది ఎలాంటి షరతు అయినా జాహ్నవి కోసం నేను ఎలాంటి షరతునైనా ఒప్పుకోవడానికి రెడీగా ఉన్నాను. తనతో పాటు అక్క చెల్లెలను కూడా పెళ్లి చేసుకోవాలి. నువ్వు ఒప్పుకుంటున్నావా? మీరసలు ఏమంటున్నారు? జాహ్నవితో పాటు తన అక్క చెల్లెలందరినీ పెళ్లి చేసుకోవాలా? దాని వెనుక ఒక కారణం ఉంది. ఆ విషయం నేను అందరికీ చెప్పలేను. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నాకు నా పిల్లలంటే చాలా ఇష్టం. అందుకని వాళ్ళల్లో ఎవరిని కోల్పోలేను. నువ్వు వీరందరినీ కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటే పర్వాలేదు, లేదంటే జాహ్నవిని కూడా మర్చిపో. నన్ను క్షమించండి, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. జాహ్నవి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ నీతో పాటు నీ అక్క చెల్లెలందరినీ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. వీలైతే నన్ను మర్చిపో. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అయినా జాహ్నవి, మనీష్ ఒకరినొకరు మర్చిపోలేరు. ఇంకెంతకాలం అతను తలుచుకుంటూ ఏడుస్తావక్క? అవునక్క, నీకు అంతగానే ఇష్టమైతే అతనితో పారిపో. అవునక్క, మా అందరికీ అదే కావాలి. అయితే ఒకరోజు అందరి సహాయంతో బైక్ మీద వచ్చిన మహేష్తో ఆమె పారిపోతుంది. త్వరగా పద మనీష్, త్వరగా వెళ్ళి మనం పెళ్లి చేసుకుంటే నాన్నగారు ఇంక మనల్ని ఎప్పటికీ విడదీయలేరు. నువ్వు కంగారు పడుకో, నేను అన్ని అరేంజ్మెంట్స్ చేశాను. అక్కడ వాళ్ళిద్దరూ గుళ్ళో పెళ్లి చేసుకుంటారు. ఇక్కడ సేట్జీకి వాళ్ళు పారిపోయిన విషయం తెలుస్తుంది.
పెళ్లి చేసుకున్న తర్వాత మనీష్తో పాటు అత్తగారింటికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళగానే అనుకోకుండా ఆమె ఆరోగ్యం సడన్ గా క్షీణిస్తుంది. మనీష్ ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. ఈ విషయం ఎప్పుడైతే సేట్జీకి తెలుస్తుందో అతను కూడా హాస్పిటల్ చేరుకుంటారు. ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వు నా ఒక్క కూతురుతో పెళ్లి చేసుకోకుండా ఉంటే తనకి ఈరోజు ఈ దుస్థితి పట్టేది కాదు. అంటే నా 5 కూతుర్ల జాతకంలోని ఏమి రాస్తుందంటే ఈ 5కి ఒకే అబ్బాయితో పెళ్ళవకపోతే వీళ్ళు 5 చనిపోతారని. ఈరోజు నీ వల్ల నా కూతురు చావుబ్రతుకుల్లో ఉంది. నా కూతుర్లను నేను కోల్పోతాను. లేదు, నా జాన్వికి నేనేం కానివ్వను. తను బ్రతికించుకోవడానికి నలుగురేంటి 1000 మందినైనా పెళ్లి చేసుకుంటాను. జాన్వీని కాపాడటానికి మనీష్ మిగతా 4 పెళ్లి చేసుకుంటాడు. మరికొంతకాలానికి జాన్వి ఆరోగ్యం కుదుట పడుతుంది. మరి కొన్ని రోజుల్లో ఆమె బాగా ఇంటికి వచ్చేస్తుంది. అయితే వాళ్ళందరూ చాలా సంతోషంగా భర్తతో జీవితం కొనసాగిస్తారు. Thanks for watching.